బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 హౌస్లో అయితే కాస్త హడావుడి కనిపిస్తూ ఉంది. ఆడియన్స్లో మాత్రం ఎక్కడో ఇంకా కొంచెం అంటే వెనకడుగు అయితే కనిపిస్తూ ఉంది. సీజన్ని సక్సెస్ అయిందని ఒప్పుకోవడంలో ఇప్పటికీ ఇంకా ప్రేక్షకులు అయితే ముందుకు రావట్లేదు. సీజన్ చూస్తే ప్రస్తుతానికైతే సోసోగా నడిచిపోతుంది. ఒక ఎపిసోడ్ గ్రాఫ్ పైకి పెరిగింది అనుకునే లోపు మరో ఎపిసోడ్ టక్కన నేల మీద అయితే పడిపోతూ ఉందన్నమాట. ఇక హౌస్లో కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుంటే అందరూ వాళ్ళ తరపున వాళ్ళు కంటెంట్ ఇవ్వడానికి బాగానే కష్టపడుతున్నారు. కానీ సోనియా మాత్రం పనిగట్టుకొని కావాలని ఆ నెగిటివిటీని స్ప్రెడ్ చేయడంలో మాత్రం చాలా అంటే చాలా బాగా సక్సెస్ అవుతుంది. సమయం సందర్భం ఏదైనా కావచ్చు, అవకాశం ఉందా లేదా ఇవన్నీ అనవసరం. సోనియా మాత్రం నెగిటివిటీని హౌస్ మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అక్కడ స్కోప్ లేకపోయినా కానీ, అంటే అక్కడ ఎలాంటి స్పేస్ లేకపోయినా కానీ తాను ఆ స్పేస్ని క్రియేట్ చేసుకొని ఎవరో ఒకళ్ళ మైండ్లో ఒక చిన్న విషగులికైతే అట్లా వేసేస్తుందన్నమాట. అది అవతల వాళ్ళ వ్యక్తుల గురించి కావచ్చు, లేకపోతే తాను టార్గెట్గా పెట్టుకున్న వ్యక్తుల గురించి కావచ్చు, హౌస్లో అయితే నడుస్తూనే ఉంది. ఇంకా సోనియా పేరు చెప్పగానే ఆమెకు ప్రధాన శత్రువుగా మారిపోయిన విష్ణు గురించే అందరూ గుర్తు చేసుకుంటూ ఉన్నారనమాట. ఇప్పటికే సోనియా వల్ల విష్ణుకి చాలా అంటే చాలా పాజిటివిటీ వచ్చింది. అలాగే ఆమెకు అంటే ఇప్పటికే ఉన్న ఫాలోయింగ్ మాత్రమే కాకుండా విష్ణు హౌస్లో ప్రదర్శిస్తున్నటువంటి మెచ్యూరిటీ చూసిన తర్వాత విష్ణు మీద ఇంకా అందరికీ అభిమానం అనేది ఎక్కువైందనే చెప్పాలి. అందుకు స్పెషల్ థ్యాంక్స్ అయితే సోనియాకే చెప్పాలి. విష్ణుప్రియ అభిమానులు అందరూ కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో రోజు సోనియా గురించి తలుచుకుంటూనే ఉన్నారు, సోనియా గురించి పొగుడుతూనే ఉన్నారు. అంటే వాళ్ళ మాటల్లో వాళ్ళు పొగుడుతూనే ఉన్నారు. ఇక ఎందుకంటే సోనియా గురించి మనం ఇలా చెప్పుకోవాల్సి వస్తుంది. విష్ణుప్రియ ఎక్కడ సందర్భం దొరికినా కానీ ఆమె మీదైతే బురద జల్లే ప్రయత్నం అయితే సోనియా ఆపట్లేదు. ఆవిడ చేతికి అవుతున్న బురదనైతే చూసుకోవట్లేదు. విష్ణుప్రియ మీద నేను బురద చల్లానా లేనా అనే ఒక కాన్సెప్ట్లోనే ముందుకెళ్తుంది. కానీ ఖచ్చితంగా ఇది ఆమె ఆటకైతే మంచిది కాదు. ఒకవేళ బిగ్ బాస్ వాళ్ళు సోనియాని ఎంకరేజ్ చేయొచ్చు, కానీ ఆడియన్స్ మాత్రం ఆమెని తిట్టుకుంటూనే ఉన్నారు. అది ఆమెకి ఆమె కెరియర్కి ప్రమాదకరంగా కూడా మారే ప్రమాదం ఉంది. ఎందుకంటే అంటే ఒక వ్యక్తి మీద, ఒక పబ్లిక్ ఫిగర్ మీద, లేకపోతే ఒక ఆర్టిస్ట్ మీద అంత నెగిటివిటీ రావటం అనేది వాళ్ళ కెరీర్కి అంత మంచిది కాదు. ఆ షో వరకు బాగానే ఉంటుంది, కానీ బయటకు వస్తే అంత వర్కౌట్ అయ్యే పరిస్థితులు అయితే కనిపించవు. అసలు ఇప్పుడు మనం ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే నిన్నటి ఎపిసోడ్లో చూసుకున్నా కానీ డే 12లో ఆ సందర్భం వచ్చినప్పుడల్లా విష్ణుప్రియ మీద విషం చిమ్మటానికి అయితే సోనియా చూస్తూనే ఉంది. అసలు ఏం జరిగిందంటే విష్ణుప్రియ అంటే కిచెన్లో ఉన్నప్పుడు సరదాగా అంటే విష్ణుప్రియ ఎవరి మీద ఎలాంటి ఏ చిన్న జోక్ చేసినా కానీ అవతల వాళ్ళు అఫెండ్ అవుతారో లేదో తెలియదు, కానీ సోనియా మాత్రం ఖచ్చితంగా అఫెండ్ అవుతుంది. దాన్ని ఒక చిన్న సీన్లా క్రియేట్ చేయాలని చూస్తుంది. ఆమెకి విష్ణుప్రియకి ఎవరైతే క్లోజ్గా ఉంటారో వాళ్ళని మరింత దూరం జరిగేలా చేయడానికి తన ప్రయత్నాలు అయితే తను చేస్తుంది. ప్రేరణ ఏదో హౌస్లో కష్టపడి బ్రెడ్ని రోస్ట్ చేసిందనమాట. అది కొంచెం డార్క్గా ఉంది అని చెప్పి విష్ణుప్రియ చూడు ఎవరిది కాల్చింది ఇంత నల్లగా చేశారో అని చెప్పి సరదాగానే అనింది. ఆ సిచ్యువేషన్ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది సరదాగా అనిందని. ఆ విషయాన్ని ఆ ప్రేరణ కూడా అంత ఇదిగా కూడా తీసుకోలేదనమాట. పక్కనే ఉన్న చైర్లో ఉన్న సోనియాకైతే వెంటనే పాపం బాగా అఫెండ్ అయిపోయింది. ఎంత కష్టపడి చేసింది ప్రేరణ, అలా ఎలా మాట్లాడుతుంది విష్ణుప్రియ? ఎప్పుడు ఎవరో ఒకరిని రెచ్చగొట్టడమే పనే. అంటే ఈవిడికి ఆమె జోక్గా చెప్పిందా, లేకపోతే సీరియస్గా చెప్పిందా, రెచ్చగొట్టడానికి చెప్పిందా, గొడవ పడడానికి చెప్పిందా అనే విషయం కూడా క్లారిటీ లేదు. కంటెంట్ ఇవ్వడం మీదే దృష్టి ఉందన్నమాట. అంతే. వెంటనే నిఖిల్ కూర్చొని ఉన్నాడు కదా, సడన్గా కుర్చీ నుంచి లేచి వెళ్ళబోయేసరికి నిఖిల్ చేయబట్టుకొని ఆపి, ఏంటి నాన్న ఏమైందమ్మా, ఎక్కడికి వెళ్తున్నావమ్మా అంటే ఈయన ఓదార్చటాల్లో ముందున్నాడు కాబట్టి హౌస్లో ఆట సంగతి వదిలేస్తే ఓదార్చటాల్లో మాత్రం నిఖిల్ అయితే ముందు ఉంటున్నాడు. ఇప్పటికైనా నిఖిల్కి జ్ఞానోదయం అవుతుందో లేదో అర్థం కావట్లేదు, కానీ ఎవరు లోలో ఉన్నా మనోడైతే వెళ్ళి హగ్ చేసుకొని నీతి వాక్యాలు అయితే బోధిస్తున్నాడు, కానీ తన ఆటనైతే గాలికి వదిలేశాడనే విషయం పట్టించుకోవట్లేదు. అంటే కెరటన్ టీంకి నిన్న టాస్కుల్లో అయితే హైయెస్ట్ అమౌంట్ వచ్చింది, అదైతే నిజంగా మంచి విషయం. కానీ ఆటపరంగా ఇంకా నిఖిల్ గ్రాఫ్ కిందే ఉందనే విషయం అయితే మర్చిపోతున్నాడు. ఆ కిందికి రావడానికి కారణం సోనియా అనే విషయాన్ని నిఖిల్ ఎప్పుడు రియలైజ్ అవుతాడా అనేది ఆడియన్స్ కూడా ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ఇక సోనియాని తీసుకొని బయటకు వచ్చి, సరే పద మనం ఇక్కడ కాదు కానీ బయటికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి బయటకు వచ్చారు. బయటికి రాగానే ఇంకా స్టార్ట్ చేసింది సోనియా. ఇక ఏంటి విష్ణుప్రియ ఎప్పుడు ఇదే పనే, బోర్ కొట్టదా అని మహేష్ బాబు స్టైల్లో ఆయన చెప్తా ఉందన్నమాట. ఎందుకు ఎప్పుడు ఎవరో ఒకరిని ఏదో అంటూనే ఉంటుంది, రెచ్చగొడుతూనే ఉంటుంది. ఆ మాటలు అంటే ఏదో ఒకటి కష్టపడి చేశారు కదా, తినచ్చు కదా, ఎందుకు అలా మాట్లాడుతుంది అని చెప్పి విష్ణుప్రియ మీద అయితే ఆమె చెప్పాలనుకున్నది చెప్పింది. నిఖిల్ దగ్గర కాస్త బ్యాడ్ చేయాలని చూసింది, కానీ నిఖిల్ మాత్రం ఎక్కడ మాట జారకుండా సరే వదిలేసే ఊరుకో అన్నట్లుగా మనోడు సముదాయించే ప్రయత్నం అయితే చేశాడు. మళ్ళీ ఇంకా అటువైపుగా ఆ తర్వాత శేఖర్ భాష కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. శేఖర్ భాష నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు చూసి అంటే ఈమె
గుసగుసలాడటంలో చాలా అంటే చాలా ఎక్స్పర్ట్ అనమాట. పక్కన ఉన్న వాళ్ళకి వినిపిస్తుందో లేదో కూడా తెలియదు. మరి మైక్ ఉన్నా కానీ మనకైతే ఏం అర్థం కావట్లేదు డైలాగులు. కానీ మా సాధ్యమైనంత వరకు అర్థమైంది ఏంటంటే ఈయన ఖచ్చితంగా శేఖర్ అన్న నన్ను నెక్స్ట్ వీక్ నామినేట్ చేస్తాడు. ఎందుకంటే నేను ఈ సాక్షుల టాస్క్ అప్పుడు ఆడేటప్పుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని ఆయన అన్నప్పుడు పెద్దరికంగా ఉంచుకోవాలి, మాట్లాడితే కొంచెం పెద్దరికంగా ఉండాలి, మీరు ఏదంటే అది ఎలా మాట్లాడతారో నేను ఆయనతో సీరియస్గా మాట్లాడాను. ఆయన నన్ను నామినేట్ చేస్తాడేమో అని చెప్పి అనైతే అనింది అనమాట. అక్కడ వరకు అన్న బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఇంకా కొన్ని మాటలు కూడా అనేసింది. ఆయన అలా ఉంటే ఎలా, ఇలా చేస్తే ఎలా, మనం కూడా మా వాళ్ళ కోసమే కదా ఆడుతుంది, బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని ఎలా అంటాడు అని కొన్ని ఆయన మీద కూడా కాస్త 4 అయితే విషం జల్లే ప్రయత్నం అయితే చేసింది. కాస్త శేఖర్ భాషని కూడా కొంచెం నెగిటివ్ చేయాలనే మేము చూస్తుంది. అంటే ఏజ్ అనేది ఆయన ఏజ్ను వాడేసుకుంటున్నాడు, నేను పెద్దవాడిని కదా, నాకు ఎక్కువ తెలుసుంటుంది కదా అని ఆయన ఏజ్ ఒకటి అడ్డం పెట్టేసుకొని ఇక్కడ సిచ్యువేషన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూస్తున్నాడనే విధంగా అర్థం వచ్చేలాగా సోనియా అయితే అప్పుడు మాట్లాడటం జరిగింది. కాబట్టి ఓవరాల్గా చూసుకున్నట్లయితే హౌస్లో బిగ్గెస్ట్ టార్గెట్ విష్ణుప్రియ. ఎందుకంటే విష్ణుప్రియకి కాస్త కొత్త ఫాలోయింగ్ ఎక్కువ ఉంది, ఉన్నందరిలో కూడా కాస్త చలాకీగా ఉంటుంది, అలాగే స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ కాబట్టి అమ్మాయిల తరపున అమ్మాయిల్లో చూసుకున్నట్లయితే విష్ణుప్రియనే ఆమెకి టార్గెట్ కాబట్టి విష్ణుప్రియనే టార్గెట్గా పెట్టుకుంది. ఇక హౌస్ను మొత్తాన్ని కూడా సోనియా నడిపిస్తుందనే విషయం అందరికీ తెలుసు. కాబట్టి సోనియా ఆట మీకు ఎలా అనిపించింది? విష్ణుప్రియని టార్గెట్ చేసుకొని సోనియా గ్రాఫ్ పైకి పెంచుకుంటుందా లేకపోతే పడేసుకుంటుందా? మీ అభిప్రాయాలను అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.